శవాల కోటలో తిష్ట వేసిన దుష్ట శక్తి నీ మీద అటాక్ చేసిన వశీకరి అని ఇప్పుడు నిర్ధారణ అయింది బావా. నీ అనుమానమే నిజమైంది. నువ్వు ఎప్పుడు ఏది ఊహించినా అది నిజం అవుతూనే ఉంది. మన ఊరికి వచ్చి ఊరిని భయపెట్టి మనుషులను చంపుతూ అరాచకం చేస్తుంది. పంటల్ని నాశనం చేసింది. ముక్కుపుడకను తన దగ్గరికి రప్పించుకుంది. అక్షయ నుదుటికి తన రక్తంతో తిలకం దిద్దింది. అక్షయ్ని బలి తీసుకుందామని అనుకుంటుంది. ఇప్పుడు నాకు అత్తయ్య విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. ఏంటది? అత్తయ్యని కూడా అదే బంధించింది, తన దగ్గరే ఉంచుకుంది. ఖచ్చితంగా అత్తయ్య ఆ కోటలోనే బందీగా ఉంది బాబా. నాకు అలాగే అనిపిస్తుంది. ఆ వశీకర మన కుటుంబం మీద, మన ఊరి మీద ఎందుకు అంత పగబట్టింది? తనకి మనం ఏం అన్యాయం చేశామని. ఇదంతా మాయా వశీకరులు కలిసి ఆడుతున్న నాటకం. అవునే, ఊరందరికీ ఈ విషయం వివరంగా చెప్దాం. ఈ వీడియో చూపిద్దాం, పద. తొందరపడద్దు బావా. ఈ విషయం మాయకి తెలిసిందంటే వశీకరికి చెప్పి జాగ్రత్త పడమని చెప్తుంది. అందుకే ప్రస్తుతం ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. మన దగ్గరే రహస్యంగా ఉండాలి. వశీకరను ఏదో రకంగా పట్టుకుని దానిని అంతం చేద్దాం. అప్పుడు ముక్కు పొడకను, అత్తయ్య, అక్షయలను కాపాడుకుంటాం. హే వశీకర, నా చేతిలో నీ అంతం తప్పదే. వశీకర, మొత్తానికి నువ్వు అనుకున్నట్టు ముక్కుపుడకని పంతుల ద్వారా రప్పించుకున్నావు. అవని అందరికీ రక్షతాళ్లు కట్టిన తర్వాత నువ్వు రావడానికి అవకాశం లేకుండా అయిపోతుందని నేను అనుకున్నాను. అందుకే పంతులు చేతికున్న తాడుని ఎవరు గమనించకుండా నేనే తెంచేశాను. ఇప్పటికి మనకంతా ఫేవర్గానే జరిగింది. ఇక ముక్కు పుడకతో ఆభరణాలను రప్పించుకుందాం. కోల్పోయిన నా శక్తుల్ని నేను సిద్ధించుకోగలుగుతాను. అవును, ఏది ఆ ముక్కు పుడక? ఏది? దాన్ని గతంలో తాకడానికి ప్రయత్నించి ఫెయిల్ అయ్యాను. ఇప్పుడు అది మన స్థావరంలో ఉంది కాబట్టి నన్నేమీ చేయలేదు. ఏది ఆ ముక్కు పుడక? ముక్కు పొడక మన కోటలోకైతే చేరుకుంది కానీ ఎక్కడ పడిపోయిందో కనిపించడం లేదు. దాని గురించి ఇందాకటి నుంచి కోట అంతా వెతుకుతున్నాను. అది ఎంత తొందరగా దొరికితే అంత తొందరగా అక్షయ్ను ఇక్కడికి రప్పించుకుంటాను. దారుణంగా బలిస్తాను. పూర్వ రూపాన్ని దక్కించుకుంటాను. ముక్కు పొడక పరుల పాలు కాకూడదు. పొరపాటునది ఎవరి దగ్గరికైనా చేరుకుందంటే వారు సంపన్నులైపోతారు. వారికంతా మంచే జరిగిపోతుంది. వారు ఏది కోరుకుంటే అది నెరవేరుతుంది. ఏంటి? అది ఎవరి చెంతకు చేరితే వారికే మేలు జరుగుతుందా? అవును. అయితే మనం దాన్ని బయటికి పోనివ్వకూడదు. నువ్వు కూడా వెతుకు. ముక్కు పుడకని ఎవరైతే దక్కించుకుంటారో వారికే అన్ని అర్హతలు దక్కుతాయమ్మా. వారి చేతుల మీదుగానే గుడికి సంబంధించిన కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ముక్కు పుడక వారి చెంతన ఉంటుంది కాబట్టి వారి వంశం అభివృద్ధి చెందుతుంది. అక్కడ ఆయన చెప్పింది, ఇక్కడ వశీకర చెప్పింది మ్యాచ్ అయింది. అటువంటి మహిమాన్వితమైన ముక్కు పుడక ఈ వశీకరికి దక్కితే తిరిగి కూష్మాండగా మాంత్రిక రూపంని ధరిస్తాడు. దానివల్ల నాకు కలిగే ప్రయోజనం ఏముంది? అదే నా దగ్గర ఉంచుకుంటే నాకే మంచి జరుగుతుంది కదా. సర్వశక్తులు నాకే సిద్ధిస్తాయిగా. అందుకే ముక్కు పుడక నాకు దొరికిన వశీకరికి ఇవ్వకూడదా? ఇప్పుడు జగన్నాథం గారింటికి ఎందుకు తీసుకెళ్తున్నావు? ప్రస్తుతం శవాల కోటగా పిలువబడుతున్న ఆ కోట జగన్నాథం గారి వంశస్థులది కాబట్టి దానికి సంబంధించి ఏ విషయమైనా ఆయనకే తెలుస్తుంది. ఆయన దగ్గర నుంచి మరికొన్ని రహస్యాలని తెలుసుకోవాలి. ఎంతో శ్రమించి ముక్కు పుడకను నా కోటలోకి రప్పించుకున్నాను.
కానీ చేతికి అందకుండా పోయింది. ఏమైపోయినట్టు? ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం కరువుతో అల్లాడిన మన ఊరు ఇప్పుడు దుష్టశక్తి వలన భయపడిపోతుంది. ఊరి పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. ఏం చేయాలో అర్థం కాకుండా పోతుందయ్యా. ఊరికొక కష్టం వచ్చినప్పుడు దైవం ఏదో ఒక రూపంలో సహాయం చేస్తుంది. ఆనాడు వేదవతి కరువుని తరిమి కొట్టింది. ఈనాడు అవని దుష్టశక్తిని తరిమి కొడుతుందేమో చూడాలి. ఏంటమ్మా ఇలా వచ్చారు? కోటకి సంబంధించి మీ దగ్గర నుంచి కొన్ని వివరాలు కావాలి జగన్నాథం గారు. అయ్యా, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అలాగే రామారావు, వెళ్ళిరా. వస్తానయ్యా. అమ్మా కూర్చోండి. ఇలా కూర్చోండి బాబు. చెప్పండమ్మా. కోటలో ఉన్న దుష్టశక్తి ఎవరో నాకు తెలిసింది. అవునా? ఎవరా దుష్టశక్తి? మీకెలా తెలిసింది? ముత్యాలమ్మ కొడుకు వీరభద్ర కోట దగ్గరికి వెళ్ళినప్పుడు వీడియో షూట్ చేశాడు అని అప్పట్లో అందరూ చెప్పుకున్నారు కదా. అది మేము సేకరించాము. అందులో ఏముందో మీరు చూడండి. ఈ మనిషిని నేను ముందే అనుమానించాను. అదే నిజమైంది. ఈమె పేరు వశీకర, ప్రమాదకరమైన క్షుద్ర మాంత్రికురాలు. గత కొంతకాలంగా మా కుటుంబాన్ని పట్టి పీడిస్తుంది. ఈ విషయం మీరు ఎవరికీ తెలియనివ్వకండి. ముక్కు పొడక కోటలో పడిందన్న విషయం అందరికీ తెలిసింది కాబట్టి నేను ఏమరపాటుగా ఉన్న సమయంలోనో, ధ్యానంలో ఉన్న సమయంలోనో, కునుకు తీస్తున్న సమయంలోనో బయటి నుంచి ఎవ్వరైనా లోపలికి రావచ్చు. అందుకే మంత్రశక్తి గల ఈ విభూదితో దిగ్బంధనం చేస్తున్నాను.